అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 24వ శ్లోకం చదువుకుంటున్నాం. 23, 24, 25 శ్లోకాల్లో ఆత్మ నిత్యము, దానిని నీరు తడపలేదు, అగ్ని దహించలేదు, గాలి ఎండేలాగా చేయలేదు అని ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నారు. ఈ 3 శ్లోకాల్లో అదే డీటెయిల్ గురించి ఎక్కువ చెప్తారు. మనం ఒకసారి శ్లోకం చదువుకుందాం. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्योऽसोऽस्य एव च नित्यः सर्वगतः స్థాణుః అచలోయం సనాతనః. ఈ శ్లోకంలో మళ్ళీ ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు, సనాతనము అని చెప్తున్నారు. ఇది శస్త్రాదుల ద్వారా ఆత్మ నశింపజేయబడదు అని పూర్వ శ్లోకంలో, అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఆల్రెడీ చెప్పారు కదా. ఈ శ్లోకంలో మళ్ళీ అది అచ్ఛేద్యము, అదాహ్యము, అక్లేద్యము, అసోష్యము అని తెలుపుటలో అంతర్యం ఏంటి? ఆత్మ శస్త్రాదుల ద్వారా నాశము కాకుండుటకు గల కారణమును భగవానుడు ఈ శ్లోకంలో తెలిపెను. ఆత్మ ఛేద్యము కాదు, కాలదు, తడవదు, ఎండదు. అది అఖండము, అవ్యక్తము, నిర్వికారము, ఒకే విధముగా ఉండేది. కావున దానిని నశింపజేయుటకు శస్త్రాదులలో ఏదేనూ సమర్థం కాదు అని చెప్తున్నారు. ఇక్కడ అచ్ఛేద్యాది శబ్దముల ద్వారా ఆత్మ యొక్క నిత్యత్వమును ప్రతిపాదించి మరల అది నిత్యము, సర్వగతము, సనాతనము అని తెలుపుటల అంతర్యం ఏంటి? ఫస్ట్ అసలు అచ్ఛేద్యము మీనింగ్ ఏంటో చూద్దాం మనం. అచ్ఛేద్యము అంటే ఛేదించుటకు సాధ్యము కానిది. ఓకే, అచ్ఛేద్యాది శబ్దముల వలన నాశరాహిత్యము తెలియజున్నది. నాశరాహిత్యము అంటే దాని నాశనం లేకపోవటం, నాశనం కలగకపోవటం కూడా. ఇది ఆకాశ విషయమున కూడా నిజమే. అంటే ఆత్మ ఎలాగైతే నాశరాహిత్యము, ఆకాశము కూడా అలాగే అని చెప్పుకోవచ్చు అంటున్నారు. ఏలననగా ఆకాశము ఇతర సమస్త భూతముల కారణముగాను వాటి యందు వ్యాప్తమై ఉండుట వలను అది పృథ్వీ తత్వముచే ఏర్పడిన శస్త్రముల ద్వారా ఛేదింపబడదు, అగ్నిచే కాలబడదు, నీటిచే తుడవబడదు, వాయువుచే శుష్కింపబడదు. ఆత్మ యొక్క నాశరాహిత్యము దానికంటే అత్యంత విలక్షణమైనది. ఈ విషయమును వివరించుటకే అది నిత్యము, సర్వగతము, సనాతనమును తెలుపబడినది. కానీ ఆకాశము నిత్యము కాదు. ఎలా అంటే మహాప్రళయ కాలమున అది నశించును. ఆత్మ ఎన్నడూ నశింపదు. మహాప్రళయ కాలంలో కూడా ఆత్మకి నాశనం లేదు. కావున అది నిత్యము. ఆకాశము సర్వవ్యాపియు కాదు, కేవలము అది తన కార్యవ్యవధిలోనే వ్యాప్తి చెందును. ఆత్మ సర్వవ్యాపి. ఆకాశమును సనాతనము, శాశ్వతము, అనాదియు కాదు. ఆత్మ సనాతనము, శాశ్వతము, అనాది. ఈ విధముగా పై శబ్దముల ద్వారా ఆకాశము కంటే ఆత్మ అత్యంత విలక్షణమైనదని తెలుపబడినది. ఆత్మను స్థాణువు, అచలము అని అనుటలో గల అంతర్యం ఏంటి? ఆత్మయందు కదలికలు, గమనములు అను 2 ప్రక్రియలు లేవని తెలుపబడినది. ఒకే స్థానమున ఉండి చలింపదు. ఒక స్థానము నుండి మరొక స్థానమునకు గమనం కలిగి ఉండదు. ఏలననగా అది సర్వవ్యాపి. అది లేని స్థానమే లేదు. నమస్కారం.